షేర్ సింగ్ మరియు శాపితమైన నది. ఒక అడవిలో షేర్ సింగ్ యొక్క రాజ్యం నడుస్తోంది. అదే అడవిలో ఒక అందమైన నది ఒకటుండేది. అడవిన జంతువులు లేదా మనుషులు ఎవరైనా ఆ నదిలోనే నీళ్లు తాగేవారు. ఒకరోజు గోరీ మేక అక్కడే నీళ్లు తాగుతూ ఉంటుంది. అప్పుడు సడన్ గా అది గట్టిగా అరుస్తోంది, కాపాడండి! అలా అని అది అరవగానే ఇంకా కాసేపట్లో అది మాయమైపోతుంది. కోతికి చాలా రోజు ఈ మేక కనపడకపోయేసరికి అది పాపం మేకని వెతకడం ప్రారంభిస్తుంది. నిన్నటి నుంచి గోరీ చెల్లెలు కనిపించడం లేదు. ఆమె ఆరోగ్యం పాడైందా ఏంటి? గోరీ చెల్లెలు ఇంటికెళ్ళి చూస్తాను. బోలు కోతి గోరీ మేక ఇంటికి వెళ్తుంది. అక్కడ వెళ్లి చూసినా కూడా అది కనబడదు. గోరీ చెల్లెలు తన ఇంట్లో లేదు. అలాంటప్పుడు ఎక్కడెళ్ళి ఉంటుంది? గోరీ చెల్లెలు ఇలా చేయకుండా ఎక్కడికి వెళ్ళదే. ఇప్పుడు బోలు చాలా ఆలోచనకి గురవుతాడు. ఎందుకంటే బోరి ఎప్పుడు ఏది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. అరే నట్టు మిత్రమా, కొంచెం ఆగు, నీకో విషయం అడగాలి. ఏమైంది బోలు అన్నయ్య? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అంతా బాగేనా? అంతా బాగే, కానీ నట్టుబాయ్, నిన్నటి నుంచి గోరీ చెల్లెమ్మ కనబడట్లేదు. నేను గోరీ చెల్లెమ్మ ఇంటికెళ్ళి కూడా చూశాను, కానీ ఆమె అక్కడ కూడా లేదు. నువ్వు గోరీ చెల్లెమ్మని ఎక్కడైనా చూసావా? అరే బోలు అన్నయ్య, నేను కూడా నిన్నటి నుంచి గోరీ చెల్లెమ్మని చూడలేదు. నువ్వు కూడా గోరీ చెల్లెమ్మని చూడలేదు. మరి గోరీ చెల్లెమ్మ ఎక్కడికెళ్ళి ఉంటుంది? బోలు అన్నయ్య, నైనా జింక, చంపతోడెలు, రాము కాక వీళ్ళున్నారు కదా, వీళ్ళకేదైనా తెలిసి ఉంటుంది. బోలు ఇంకా నట్టు ఇద్దరూ కలిసి నేనా జింక, చంపా నక్క, రామబాబాయ్ దగ్గరకు వెళ్తారు. గోరీ మేక గురించి వాళ్ళని అడుగుతారు. కాని వాళ్లకు కూడా గోరీ గురించి ఏమీ తెలీదు. నేను కూడా గోరీ చెల్లెమ్మని నిన్నటి నుంచి చూడలేదు. చివరిసారిగా నేను ఆమెని నది వైపుకు నీళ్లు తాగడానికి వెళ్తున్నప్పుడు చూశాను. అవును, నేను కూడా గోరీ చెల్లెమ్మని నీళ్లు తాగడానికి నదికి వెళ్ళేటప్పుడు చూశాను. ఇక తర్వాత రోజు నుంచి ఆమె కనిపించలేదు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఇలా మరుసటి రోజు నేనా జింక కూడా నీళ్లు తాగుతూ ఉంటుంది. అప్పుడు సడన్ గా కాపాడి అది కూడా ఒకే క్షణంలో మాయమైపోతుంది. ఇలా వాళ్ళిద్దరూ మాయమయ్యేసరికి అడవిలో ఉన్న వాళ్ళందరూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా నదిలో ఎవరెలా నీళ్లు తాగడానికి వెళ్తారో వాళ్ళందరూ మాయమైపోతున్నారు. మెల్లగా ఈ విషయం అడవిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ఈ నది శాపితమైపోయింది అని. అందుకే ఇదంతా జరుగుతుంది. ఏంటి, ఇది నిజమా? ఆ నదికి శాపం తగిలిందా? ఆ నది నీళ్లు తాగిన వాళ్ళు అదృశ్యమైపోతున్నారా? అవునవును, నేను కూడా అదే విన్నాను. ఆ నది శపించబడిందట. మిత్రులారా, మర్చిపోయి కూడా ఆ నది వైపుకు వెళ్ళకండి. ఈ నది శాపితమైపోయింది అని అనుకుని ఎవ్వరూ నీళ్లు తాగడానికి అక్కడికి వెళ్ళలేదు. ఈ యొక్క విషయం రాజుకు కూడా తెలిసింది. ఏంటి, ఆ నది శపించబడిందా? కాని ఎలా? ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదే. అలాంటిది ఆ నదికి శాపమేలా తగిలింది? అవును మహారాజా, ఈ విషయం నిజమే. ఆ నదికి శాపం తగిలింది. ఎవరైతే ఆ నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతారో వాళ్ళు అదృశ్యమైపోతున్నారు. గోరీ మేక, నైనా జింక, ఇలా ఎన్నో జంతువులు నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోయాయి. మహారాజా, తొందరగా ఏదోటి చేయండి. ఈ సమస్య అయితే చాలా తీవ్రమైనది. ఈ సమస్యని గనక తొందరగా పరిష్కరించకపోతే జంతువులన్నీ దాహంతో చనిపోతాయి. మనం తొందరగా ఏదోటి చెయ్యాలి. కళ్ళు నక్క, ఆ నది నిజంగానే శపించబడిందా అనేది ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళి తెలుసుకో. మహారాజా, మీరు ఇదేం చెప్తున్నారు? నేను నదికి వెళ్ళాలా? మీరు విన్నారు కదా మహారాజా, ఆ నది శపించబడిందని చెప్తున్నారు కదా. అయినప్పటికీ మీరు నన్ను పంపాలనుకుంటున్నారా? అయితే ఏమైంది? నువ్వు ఈ రాజ్యానికి మంత్రివి కదా, కాబట్టి ఇది తెలుసుకోవడం నీ పని. అందుకే వెళ్ళు, త్వరగా నాకు సమాచారం అందించు. చచ్చిపోయినరా నాయనో, ఈ షేర్ సింగ్ నన్ను వదిలిపెట్టేలా లేడుకా. ఈయనకి ఎలా చెప్పాలో ఏంటో. వెళ్ళడానికి ఇష్టం లేకున్నా కూడా కళ్ళు ఇది ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తాడు. అర్ధదారి దాకా వెళ్ళి వాడు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి షేర్ సింగ్ దగ్గరకు వస్తాడు. చెప్పు, ఏమైనా సమాచారం తీసుకొచ్చావా కళ్ళు? ఏంటి సమాచారం? మహారాజా, నేను తెలుసుకోవడానికి నదికి వెళ్తుంటే అప్పుడే నట్టుకుందేలు నదిలో నీళ్లు తాగటం నేను చూశాను. నేను అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాను, కానీ అతను నా మాట వినలేదు. నదిలో నీళ్లు తాగుతూనే ఉన్నాడు. అప్పుడే కనురెప్పపాటులో అతను నా కళ్ళ ముందే అదృశ్యమైపోయాడు. మహారాజా, ఆ నది నిజంగానే శపించబడింది. ఏంటి, నట్టుకుందేలు అదృశ్యమైపోయిందా? అసలు ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ప్రాణభయంతో ఈ షేర్ సింగ్ ఆ నది వరకు వెళ్ళడానుకుంటాను. కళ్ళు మాటలు విని అందరూ చాలానే భయపడిపోతారు. ఇక అతను మాత్రం తన గుహలో కూర్చొని చాలా సంతోషపడుతుంటాడు. ఇదైతే కేవలం ప్రారంభమే, అసలైన మజా ఇప్పుడు వస్తుంది. ఇంకా ఏం జరుగుతుందో ముందు ముందు చూడండి. గోరీ మేక, నేనా జింక ఇంకా నట్టు వీళ్ళు ముగ్గురిని అది అక్కడే బంధించి ఉంటుంది.
కళ్ళు మేక ఎంత సంతోషించాలో సంతోషించు, కానీ అక్కడున్నది షేర్ ఖాన్. అతనికి ఈ విషయం తెలిసిందంటే తర్వాత నిన్ను చంపుకు తినేస్తాడు. నీకు చావు మూడింది, అందుకే ఈ పనులు చేస్తున్నావు నువ్వు. అతను అడవి రాజు, అతనికి తెలిస్తే నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. నువ్వు అతని కాలి గోటికి సమానం. ఏయ్ ఊరుకోండి మీరు, ఊరికే షేర్సింగ్ అంటారండి. మిమ్మల్ని వేరే అడవిలో అమ్మేసి అక్కడి జంతువులు నన్ను రాజును చేయబోతున్నాయి. నువ్వు మమ్మల్ని వేరే అడవికి ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు రాజు అవ్వాలనా? నువ్వు రాజు అవ్వాలనే ఇవంతా చేస్తున్నావని రాజుకు తెలిస్తే అతను నిన్ను చంపిస్తాడు. ఊరుకోండి మీరు, మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? అంతకంటే ముందే మిమ్మల్ని వేరే అడవిలోకి అమ్మేస్తాను. దాని అనుమానమంతా రాము కాకపై వస్తుంది. సరే, ఇప్పటికే చాలా అయింది. మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్తాను. కాలు తోడేలు తన గుహ యొక్క తలుపులు మూసేసి వెళ్ళిపోతుంది. తన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఈ కాలు తోడేలు ఏదో పని చేయాలనుకుంటుంది. షేర్ సింగ్ తన గుహలో పారాడుకుంటూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. మీరు చాలా బాధపడుతున్నారా? ఎందుకు బాధపడుతున్నారు? మీరు రాజు, ఏ ఒక్క సమస్య వచ్చినా మీరు ఖచ్చితంగా దాన్ని సరిచేస్తారు. స్వయంగా నేనే వెళ్ళి ఆ నదిలో నీళ్లు తాగాలి. ఇంతకి జంతువులన్నీ ఎక్కడ అదృశ్యమైపోతున్నాయో కూడా తెలుసుకోవాలి. అరే రాజా, ఏం మాట్లాడుతున్నారు? అక్కడికి వెళ్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. మీరే వెళ్తే ఇంకంతే. ఇంకా మీరు చూశారు కదా జంతువులన్నీ ఎలా మాయమైపోతున్నాయో. మీరు అలా మాయమైపోతే మీరు లేకుండా నేను బతకలేను మహారాజా. చూడు బంగారం, అనవసరంగా నా గురించి బాధపడుతున్నావు. నాకేమీ కాదు, నేను తొందరగానే తిరిగి వస్తాను. అలానే చెప్పి షేర్ సింగ్ తన భార్య దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆయన కూడా నీళ్లు తాగడానికి ఆ నది వైపు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ తోడేలు కూడా ఆయన్ని చూస్తుంది. స్వయంగా షేర్సింగే వచ్చాడా తెలుసుకోవడానికి? అతనికి నిజం తెలియడానికంటే ముందే నేను వేరే పథకాన్ని ఉపయోగించాలి. కళ్ళు తోడేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చనిపోయిన జంతువుల యొక్క ఎముకలు తీసుకొచ్చి అది రాము యొక్క ఇంటి ముందు వేసేస్తుంది. తర్వాత అక్కడ షేర్ సింగ్ నీళ్లు తాగుతాడు. అయినా కూడా అతను అక్కడి నుంచి మాయమవ్వలేదు. అతను మళ్ళీ తిరిగి తన గుహకే వెళ్ళిపోతాడు. దీని అర్థం విషయం ఇంకేదో ఉంది. మరుసటి రోజు ఉదయం ఏనుగా ఇంకా జిరాఫ్ రాము బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఎముకలు పడి ఉండడం చూస్తాడు. ఆగు జమ్రా అన్నయ్య, ఇక్కడ చూడు ఎముకలు. అరే అవును, ఈ ఎముకలన్నీ రాముకాక ఇంటి ముందు ఉన్నాయేంటి? అంటే దీని అర్థం ఇన్ని రోజులు జంతువుల్ని అదృశ్యం చేసింది ఇతనే అన్నమాట. అప్పుడు అక్కడికి ఇంకా వేరే జంతువులు వచ్చేస్తాయి. అందరూ రాము గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. దీని అర్థం ఈ జంతువులన్నింటినీ ఈ రాము కాకాయ చంపి తింటున్నాడన్నమాట. ఈయనకైతే కఠినమైన శిక్ష విధించాల్సిందే. రాముకాక బయటకు రండి. కాసేపయ్యాక రాము బాబాయ్ బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎముకలు పడి ఉంటాయి. అందరూ వాణ్ణి పట్టుకుని రాజు దగ్గర తీసుకెళ్లారు. మహారాజా, జంతువులన్నీ అదృశ్యమైపోవడానికి ఈ రాముకాకాయే కారణం. మేము ఇతని ఇంటి ముందు ఎముకలను చూశాము. మహారాజా, ఇదంతా అబద్ధమండి. నేను మీ ఉప్పు తిన్నాను. నేను నిర్దోషిని. ఇదంతా ఎవరు చేశారో నిజంగా నాకు తెలీదు. రాముకాక, ఎముకలన్నీ మీ ఇంటి ముందు దొరికాయి కాబట్టి దోషివి నువ్వే. రక్షక భటులారా, పట్టుకోండి వీణ్ణి, చెరసాలలో బంధించండి. మహారాజా, నేను నిర్దోషిని. నేనేమీ చేయలేదు. నన్ను నమ్మండి మహారాజా. షేర్ సింగ్ యొక్క ఆదేశం కొరకు ఆయనని కూడా అక్కడ బంధించేస్తారు. కళ్ళు తోడేలు ఇవన్నీ చూసి చాలా సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి షేర్ సింగ్ బోలుకోతి, గిన్ని అలీలు ఇంకా ఎలుకని అక్కడికి పిలుస్తాడు. నేనిక్కడ మిమ్మల్ని ఎందుకు పిలిచానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును మహారాజా, రాముకాక ఇలా చేస్తారని నమ్మలేము. దీని వెనకాల ఎవరు ఉన్నారు? మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. శపించబడ్డ నది మరియు రాముకాక ఈ ఇద్దరి వెనకాల ఎవరిదో ఒక చెయ్యి ఉంది. నిజమేంటో ఈరోజు రాత్రే తెలుసుకోవాలి మనం. రాత్రే అవగానే ఎలుక, అలీలు ఇంకా షేర్ సింగ్ అందరూ ఒక చెట్టు వెనకాల దాక్కుంటారు. బోలుకోతి అక్కడికి నీళ్లు తాగడానికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి కాలు వస్తాడు. కాలు వెంటనే కోతిని ఒక సంచిలోకి వేసి కట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. గోరిమేక, నట్టు కుందేలు ఇంకా నయనాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. కళ్ళు తోడేలు నువ్వా? అంటే వీటన్నిటికీ కారణం నువ్వేనమాట. కానీ ఇప్పుడు నీ పని అయిపోయినట్టే. అటు చూడు ఒకసారి. నాకు ముందే నీ మీద అనుమానం ఎప్పుడో వచ్చింది. నీ కళ్ళ ముందే నట్టు అదృశ్యమైపోయాడని నువ్వు నాకు చెప్పావు కదా, అప్పుడే అనుమానం వచ్చింది. కానీ నేను నిన్ను ఆధారాలతో పట్టుకోవాలనుకున్నాను. మహారాజా, నన్ను క్షమించండి. తప్పు జరిగిపోయింది. ఇదంతా రాజునవ్వాలనే కోరికతో చేశాను. పట్టుకోండి వెండి, తీసుకెళ్లి చెరసాలలో బంధించండి. వెంటనే ఈ జంతువుల్ని విడిపించి తీసుకురండి. షేర్ సింగ్ రాము బాబాయ్ని విడుదల చేస్తాడు. క్షమించండి రాముకాక,
నిజమైన నేరస్తుని పట్టుకోవడానికి ఇదంతా చేయాల్సి వచ్చింది. అందరూ రాము బాబాయ్ ఇంకా షేర్ సింగ్ కి జై జైలు పలుకుతారు. మహారాజ్ కి జై, మహారాజ్ కి జై. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.